ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సబ్ జైల్లో ఉండగా ములాఖాత్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆయనకి అక్కడ కలిగినటువంటి వెసులుబాట్లకు సంబంధించి ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని ఎద్దేవా చేస్తున్నాయి. మెయిన్లీ వైసీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు ఎదురయ్యాయి ములాఖాత్కి అని మాట్లాడితే, ప్రధానంగా ఇప్పుడు రామచంద్రారెడ్డి గారికి ఇంత వెసులుబాటు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఏర్పడిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ఈ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారికి ఎలా సార్ అది ఎలా సాధ్యపడుతుంది? అది అసలు అవ్వని పని కదా, జరగని పని కదా, దాన్ని ఎలా ములాఖాత్కి వెళ్ళడానికి సాధ్యపడకపోవడం ఏంటి? కాదు సార్, ఆయనకి అంత వెసులుబాటు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి మరీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు సహకారాలు ఇచ్చారు? కోర్టు ఇచ్చింది సహకారాలు ఇవన్నీ ఇమ్మని. దానికి ప్రభుత్వం మీద నెడుతున్నారు. ఎలా నడుస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. తర్వాత పయ్యవల్ కేశవ్ గారు వెళ్ళి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏసీ లేదు, ఆయనకున్న స్కిన్ ప్రాబ్లం కన్నప్పుడు ఆయన భార్య వాళ్ళ అబ్బాయి రెగ్యులర్గానే వెళ్ళాడు. ఈయనకన్నా పయ్యవల్ కేశవ్ గారు కానీ చాలా ముందుగా రెగ్యులర్గా వెళ్ళాడు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ భార్య కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడైనా ఏసీ కావాలి మా నాన్నగారికి కానీ అడిగారా? పయ్యవల్ కేశవ్ గారు అడిగిన వెంటనే కదా కోర్టు ఏసీ ప్రొవైడ్ చేయమంది, ఏసీ ప్రొవైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. తెలుసా మీకు? అలాగే ఇతను నాకు వెస్ట్రన్ కమోడు మంచం కావాలి అని నా ఆరోగ్య పరిస్థితి ఇచ్చి అతన్ని పెట్టుకున్న అభ్యర్థనకి గౌరవ న్యాయస్థానం కన్సిడర్ చేసి ఇచ్చింది. నేనవడం మీరు మధ్యలో మిథున్ రెడ్డి గారికి అవకాశాలు ఇవ్వడం, తర్వాత రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ములాఖాత్కి వెళ్ళడానికి పర్మిషన్ ఏముంది? జైలర్ గారు పర్మిషన్ ఇస్తారో ఆయన లోపలికి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి. అది ఒక ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్. దాంట్లో నాకు నేను ములాఖాత్కి వస్తాను, మా అబ్బాయిని కలుస్తాను, నాకు ఇలా అంటే ఆయనకి వాళ్ళ భార్యకి వాళ్ళ ఇంకొకరు వాళ్ళ కోడలకి కూడా అవకాశాలు కల్పించబడ్డాయి. ఇదేం కోర్టు దానికే నియమ నియమాలు జైలర్ గారు ఏమి అభ్యంతరం చెప్పి ఇవాళ ములాఖాతులు లేవు వెళ్ళిపోండి అని ఏం చెప్పరు. అది 2 రోజుల ముందు 3 రోజుల ముందు అభ్యర్థన చేసుకుంటారు, అభ్యర్థనకి వాళ్ళు కన్సిడరేషన్ ఇస్తారు, సో ఇంచో టైం మీరు 2 అంటారు, కల్పిస్తారు, అంతే, దట్స్ ఇట్. దాంట్లో ఎక్కడి నుంచి రాకెట్ సైన్స్ వచ్చింది నాకు అర్థం కాదు. ఎవరితో కంపేర్ చేస్తున్నారు? దేనికి కంపేర్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి గతంలో నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, మీకు జైల్లో పెట్టమనండి అని చెప్పిన తర్వాత సంబంధిత బ్యారక్ అలాట్ చేయండి, సంబంధిత బ్యారక్లో ఈ విధంగా ఫెసిలిటీస్ ఇవ్వండి, అవన్నీ అండర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు న్యాయస్థానం. వీళ్ళెవరి మధ్యలో జుజుబీగలు, వీళ్ళకి తలా తోకలైన సన్నాసి మేళం గల కూర్చుని డిబేట్లు పెడితే అలాగే ఉంటుంది. వీళ్ళకి ఏమైనా తలా తోక తెలుసా? చదువుకొని చచ్చారా? ఏం మాడుతున్నారు అసలు? ఏమైనా అర్థం ఉందో దాంట్లో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ములాఖాత్కి వెళ్ళడం ఏంటి? మిథున్ రెడ్డి గారి ఫెసిలిటీస్ గురించి వీళ్ళు మాట్లాడడం ఏంటి? దిస్ క్వైట్ రిలక్టెంట్. అది ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం డైరెక్షన్లోనే ఇస్తారు. అంతేకాని నాకు మిథున్ రెడ్డి గారు బాగా ఇష్టం అండి అని చెప్పి జైలర్ గారు ఏమి ఏసీను ఇలా బ్యారక్లు అలాంటివి ఇవ్వడానికి లేదు వాళ్ళకి. దే విల్ బి టేకింగ్ ఫైండ్ అవుట్స్. గౌరవ న్యాయస్థానం ఎనీ టైం వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి అని అడుగుతూ జైలర్లో ఉన్నాడు. తెలుసా మీకు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ సర్కమాస్టెన్సెస్ వాళ్ళు అబ్జర్వ్ చేసి చేస్తారు పనులు. ఏం మాడుతున్నారు ఒక్కొక్కరు? తలా తొక్కలని దిక్కుమాల డిబేట్లు పెట్టడం, అవతల ఫెసిలిటీస్ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయడం, చంద్రబాబు నాయుడు గారికి కూడా అడిగిన తర్వాత గౌరవ న్యాయస్థానాలు ప్రొవైడ్ చేసి, అంతేగాని ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏసీ పెట్టండి ఇవి పెట్టండి అని ఫెసిలిటీస్ డిసైడ్ చేసి కోర్టుకి జైలుకి పంపించలే కోర్టు. తర్వాత ఆయనకి బయట ప్యారంటరీ పెట్టి ఇంటి ఫుడ్ ఇప్పించడానికంటే వెసులుబాటు ఇచ్చారు. ఇదే మిథున్ రెడ్డికి కూడా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోండి అని చెప్పారు, బయట నుంచి ఫుడ్. ఏముంది దాంట్లో? వీళ్ళు ఇప్పుడు కస్టడీగా అడగలే, ఏటని ఆరోపించేస్తారు దాంట్లో కూర్చొని. 12 తరగతి వెరిడిక్ట్ ఉంది. ఇదంతా టైంపాస్, టైం వేస్ట్ కార్యక్రమాలు అండి. మీరు ఆ ఛానల్ చూసి అనవసరంగా బుర్రపాటు చేసుకోకండి సార్. టైం వేస్ట్. వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక విషయం ఉండదు. వాళ్ళు రోజుకు బురద బకెట్ తెచ్చి పోస్తూ ఉంటారు, ఆ బురదలో ఒక సీబ్రెట్ కడుతూ ఉంటారు మనం కూర్చొని. అంటే కొంచెం ఇల్లాజికల్గా ఉందని చాలా వరకు మాట్లాడుతున్నారు సార్ అందరూ. చెప్పండి, నాకైతే లాజిక్ కనబడలేదని ప్రశ్నించడం నేర్చుకోండి. అదే సార్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ స్టిల్ రైట్ నౌ. నాట్ అండర్స్టాండ్ కాదు, లాజిక్ లేనప్పుడు మీకు అర్థం కాదు. లాజిక్ లేనప్పుడు ఏమవుతుంది? లాజిక్ ఉన్నది అనుకోండి అర్థం అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు గారితో కంపేర్ చేయడానికి మిథున్ రెడ్డా అని అడగాలి. మిథున్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి కంపారిజన్ ఏంటండి? అంటే ఇక్కడ ఈ గౌరవ న్యాయస్థానాన్ని పక్కన పెట్టి దీనికి రాజకీయ పులుం అసలు ఎలా పక్కన పెడతారు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అదే కదా సార్ అనుకుంటారు. ఎలా అనుకుంటారు? బుర్ర జ్ఞానం ఉండక్కర్లేదు. అంట్లే దాన్ని కోర్టు కన్విన్స్ కాకపోతే రిమైండ్ ఇస్తారా? ఎవరు? ఒక అభియోగం మోపబడింది, కోర్టు కన్విన్స్ అయింది, ఎస్ దీని విచారణలోంచి ఏమైనా అవుట్కమ్ కనిపెట్టగలరా అని రిమైండ్ ఇస్తారు. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ద ప్రైమరీ మోట్ ఆఫ్ రెస్పెక్ట్ టు కోర్ట్ ఏంటంటే, సార్ ఈ అభియోగం మోపబడింది ఇతని మీద, మేము దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఇతను బయట 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అన్నది కోర్టుని కన్విన్స్ చేసినప్పుడే రిమైండ్ ఇస్తుంది, రిమైండ్ ఎక్స్టెన్షన్స్ కానీ. సో దీంట్లో పూర్వపరాలు ఎప్పటికీ తేలినప్పుడు కోర్టు మాత్రం రిమైండ్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఏం చేస్తుంది? 90 రోజులు ఇప్పటికి తేల్చిపోతే దేనికి రిమైండ్ ఎక్స్టెండ్ చేయాలి చెప్పండి అని అడుగుతుంది.
నేను అడిగింది కదా, కస్టడీకి అడగట్లేదు, దేనికి ఇంక బెయిల్ తీర్పు రిజర్వ్ చేస్తాం 12వ తారీఖు దాకా వెయిట్ అని చెప్పి వెళ్ళిపోయి పోమంది. అంటే ఇక్కడ జైలు ముందు కూడా వైఎస్ఆర్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడానికి కూడా చాలా వరకు వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు సార్. బట్ ఇది వాళ్ళు విమర్శిస్తున్నారంటే లాస్ట్ 10 years నాగరికట్ 200 మందో 300 మందో మిథున్ రెడ్డి కోసం బయట నిలబడి ఉంటున్నారు రోజును సంఘీభావం ప్రకటిస్తూ. అది డిసడ్వాంటేజే కదా. అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరిచింది కూడా అదే కదా, సేమ్ కదా. రోడ్డు మీద ఆయన నిరసన వ్యక్తం చేయడం కూడా రెండు సేమే కదా. బట్ జైల్లో ఉన్నప్పుడు అదే సార్, జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. ఏడు మాట్లాడారు, ప్రెస్ వాళ్ళు అక్కడ మైక్ ఎడితే బయటకు వచ్చి మాట్లాడాడు. కానీ ఇక నిరంతరం ఉండడం వేరు. ఏంటో అది కాదు సార్, అక్కడ వెళ్తుండగా ఆపినందుకు ఆయన నడి రోడ్డు మీద పడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికి వెళ్తుంటే ఇక్కడ మీరు హైవేలో సూర్యాపేట ఎక్కడికి వెళ్తుంటాను, జైలు సబ్ జైలుకి వెళ్తుంటే కాదంటారా? ఆంధ్రలో ఆపారా కోదాడలో ఆపారా సార్ కనుక్కోండి. మరి ఎక్కడ ఆపినప్పటికీ బట్ దాని అయితే అట్లా వాళ్ళు నిర్వహించడం అనేది అక్కడ జరిగినప్పుడు. బట్ దీని ఎందుకు వీళ్ళు ఎక్కడండి స్టేట్ బోర్డర్లు నిర్వహించారు? ఏదో సందర్భం లేని ప్రశ్న అది. సందర్భం ఏంటంటే ఆయన కోర్టుకు నెక్స్ట్ డే వెళ్ళారు, జైల్లో కలిశారు, ఆయన బయటకు వచ్చారు, అక్కడి నుంచి జనసేన తెలుగుదేశం కూటమిని అనౌన్స్ చేశారు. రెండు సంబంధమైన విషయాలు. ఫర్దర్గా ఏంటి సార్ ప్రొసీడ్యూర్స్ ఏంటి దీనికి సంబంధించి? రేపు 12వ తారీఖుతో క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఇప్పటికైతే ఏం లేదు దాంట్లో, ఓన్లీ టైం వేస్ట్ చేస్తున్నారు. స్కామ్ అని చెప్పి స్కీమ్ని నడిపిస్తే ఏమవుతుంది? స్కామ్ జరిగిందని స్కీమ్ రచించారు. ఆ కథ ఎప్పటికీ హరిహర వీరమల స్టోరీలాగే ఉంటుంది, అంతకన్నా ఇంకెళ్ళలేదు. మీరేమనుకుంటున్నారు సార్, ఈ అంతిమ తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమైనా ఉంటే దాని తీర్పు ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఏమి లేని దానికి తీర్పు మాత్రం ఏమొస్తుంది? ఫస్ట్ బెయిల్ ఇస్తారు, ఇంకంతే. ఎక్కడ కాదు అక్కడ ముగిసినట్టే లెక్క. సో అట్లా దీంట్లో ఏంటంటే సార్, అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టుకుంటూ కాలక్షేపం చేసే దగ్గర మిథున్ రెడ్డి గారికి ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఫెసిలిటీస్ ఇస్తున్నారా, ఈ కంపారిజన్స్ అనవసరమైన టాపిక్స్ ఎప్పుడైతే బయటకి డిబేటబుల్ అవుతున్నాయో, విషయం లేనప్పుడే కదా పనికి మళ్ళీ ఎత్తు వస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారు ఏదో పని చెప్తారు నీకు, ఆ పని చేయనప్పుడే కదా నీకు కోపం వచ్చి, ఇక్కడ ఏదో చేస్తున్నాను కదా ఒక నిమిషం ఆగలేవా అని మాట్లాడరా? ఫస్ట్ ఏంటి, అది మీరు పని చేయడం మర్చిపోయారు, లేదా మీరు పని చేస్తారని చెప్పి మీ అమ్మగారిని నమ్మించారు. ఈ రెండు మీతో కావట్లేదు, అప్పుడే కదా మీకు కావేశం వస్తుంది. అలాగే వీళ్ళకి కూడా ఉత్తుకుత్తునే ఆవేశపూరితం ఉద్రేకభరితం అవుతూ ఉంటారు. దేనికి? డిబేట్లు ఎందుకు ఉద్రేకం అయిపోతారు? ప్రతి దగ్గర హూకెళ్ళి బాబాయ్ అన్న కథకి వెళ్ళిపోతారు. ఎందుకు? మాస్క్ ఇవ్వని డాక్టర్ గారు నేను కథ ఎందుకు చెప్తారు? అక్క చెల్లికి అన్నా చెల్లికి అన్యాయం చేస్తారు, అమ్మని కూడా అన్యాయం చేస్తారు, కోర్టులు, ఇవే కదా టాపిక్లు వాళ్ళ దగ్గర. కొత్త సబ్జెక్ట్ ఏమైనా ఉందా? నిన్న ప్రెస్తో మాట్లాడుతూ పెద్దిరెడ్డి గారు కామ్గా ఉండడానికి కూడా ఆయన అంగీకరించారు జరిగిన దాని గురించి అని చాలామంది మాట్లాడుతున్నారు సార్. ఏడు చేస్తారు, లేకపోతే గుర్రం మీద వచ్చి పాతాళ భైరవి సినిమాలో రామారావు గారు కత్తి తిప్పుకొని తిరుగుతారు అనుకున్నారా సార్? కోర్టులు, ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారితో సమానంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అయినా కోర్టు తీర్పులను అట్లే గౌరవించకుండా ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేయడానికి ఏదైనా నక్సల్బరీ ఉద్యమం ఇది? న్యాయం ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు సమాధానాలు ఉంటాయి. మీరు చూస్తున్నాను ఎందుకు గాబరవుతారు? మౌనం అంగీకారం కాదంటారా? మౌనం అంగీకారం పది ఏమని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పెద్దిరెడ్డి అంగీకారం ఏంటి నాకు అర్థం కాదు. దాన్ని తింటు కొడితే పొలు రాలడం అంటారు. మిథున్ రెడ్డి ఎలాంటి క్వాష్ పిటిషన్ చేస్తున్నాడో కోర్టులో చూడండి ఒకసారి. ఏం మాట్లాడగలుగుతున్నారు? చెప్తున్నాను కదా, సిట్ వాళ్ళు కస్టడీకి అడగలే ఈరోజు దాకా. కస్టడీకి అడగకుండా ఏం అవుట్కమ్ ఇస్తారు? బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేసిన పిటిషన్ ఏది? తీర్పు.